బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ ప్రజలను ఏకం చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టబోతున్న భారత్ న్యాయ యాత్రకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరమవుతున్నాయి. ఇప్పటికే 14 రాష్ట్రాల మీదుగా 67 రోజుల పాటు యాత్ర చేయాలని నిర్ణయించగా దీనికి సంబంధించి ఎగ్జాక్ట్ గా రూట్ మ్యాప్ ను సిద్ధం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రూపొందించనుంది. దీనికి సంబంధించి ముఖ్య నేతల భేటీకి పిలుపునిచ్చింది. ఈ భేటీలో రూట్ మ్యాప్ తో పాటు లోగో పాటకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోనున్నారు. జనవరి 8న రూట్ మ్యాప్, జనవరి 12న యాత్రకు సంబంధించిన ప్రత్యేక పాటను విడుదల చేస్తామని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఈ యాత్ర తీసుకొచ్చిన పాజిటివ్ వైబ్స్ ఇంకా కాంగ్రెస్ క్యాడర్లో కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అయితే ఈసారి దేశంలోని తూర్పు నుంచి పశ్చిమ ప్రాంతం వరకు భారత్ న్యాయ యాత్ర చేపట్టనున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు చేపడుతున్న ఈ యాత్ర మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి మార్చి 20 వరకు ఈ యాత్ర నిర్వహించనున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. మణిపూర్ నుంచి ముంబై వరకు మొత్తం 6200 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో మహిళలు, యువత, బలహీన వర్గాల ప్రజలను కలిసి మాట్లాడతారు రాహుల్. మణిపూర్ నుంచి మొదలయ్యే ఈ న్యాయ యాత్ర నాగాలాండ్, అసోం, మేఘాలయ, బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ మీదుగా సాగి మహారాష్ట్రకు చేరనుంది. ఈసారి మొత్తం 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల మీదుగా ఈ యాత్ర కొనసాగనుంది. అయితే గతంలో మాదిరిగా పూర్తిగా పాదయాత్ర కాకుండా ఈసారి మధ్యలో బస్సు యాత్ర కూడా ఉండనుంది. రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ న్యాయయాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, చెప్పండి, రాహుల్ గాంధీ చేపట్టబోయే ఈ యాత్రకు సంబంధించిన ప్రణాళిక ఏ విధంగా ఉంది? అదేవిధంగా సాంగ్, లోగో కూడా విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? భారత్ జోడో యాత్రకు కంటిన్యూషన్ గా భారత్ న్యాయ యాత్ర అంటూ కూడా రెండవ యాత్రను చేపట్టబోతున్నారు రాహుల్ గాంధీ. జనవరి 14 నుంచి ఈ భారత న్యాయయాత్ర ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి లోగో, పాటకు సంబంధించి రూపకల్పన చేసేందుకు, దానిపై ఒక నిర్ణయం తీసుకునేందుకు, ఒక రూట్ మ్యాప్ను కూడా డిసైడ్ చేసేందుకు కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశం కాబోతున్నారు. సమావేశమై ఈ పాదయాత్ర ఏ విధంగా కొనసాగించాలి, ఎన్ని రోజులు కొనసాగించాలి, ఎక్కడెక్కడ ఈ బహిరంగ సభలు నిర్వహించాలి అనే దానిపై కూడా ఒక క్లియర్ ఇమేజ్ తీసుకునేందుకు ఒక ముఖ్యమైన కీలక నేతలందరూ కూడా సమావేశం కాబోతున్నారు. దీనికి సంబంధించి ఏదైతే భారత్ న్యాయయాత్రకు సంబంధించి ఏదైతే లోగో ఉంటుందో ఆ లోగో, పాటకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. దానికి సంబంధించి కూడా ఒక ప్రకటన కూడా ఉండబోతోంది. ముఖ్యంగా ఏదైతే జనవరి 8న రాహుల్ గాంధీకి పాదయాత్రకు సంబంధించి ఒక క్లియర్ కట్ రూట్ మ్యాప్ అయితే సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఇటు జనవరి 12న పాటను విడుదల చేయబోతున్నారు. జనవరి 14న ఈ యాత్ర ప్రారంభం కాబోతుంది. మొత్తం 14 రాష్ట్రాల్లో ఈ యాత్ర కొనసాగబోతోంది. 67 రోజుల పాటు 6200 కిలోమీటర్లు, 85 జిల్లాల్లో ఈ భారత్ న్యాయయాత్ర అనేది కొనసాగబోతుంది. గతంలో ఏదైతే మొదటి విడత భారత్ జోడో యాత్ర ఏ విధంగా అయితే కొనసాగించారో సేమ్ అలాగే ఈ యాత్ర ఉండబోతుంది. అంటే రాజకీయ ప్రయోజనాలు ఆశించి యాత్ర చేయడం లేదు, ప్రజల ప్రయోజనం కోసమే యాత్ర చేస్తున్నామంటూ కూడా కేసీ వేణుగోపాల్ కానీ కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో ఏదైతే భారత్ జోడో యాత్ర చేస్తున్న సందర్భంలో 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా మొత్తం 130 రోజులకు పైగా 4000 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో ప్రజల నుంచి అనేక సాధక బాధకాలు, ఇతర పార్టీలకు సంబంధించి, అంటే ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అధికారం నడుస్తుంది, ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందులు గురి చేస్తున్నారు, ఆ పార్టీ కార్యకర్తలను కానీ అభిమానులు కానీ ఇబ్బందులు గురి చేస్తున్నారు, ఎటువంటి ప్రజా సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుంచి అందకుండా ఇబ్బందులు గురి చేశారనేది గత
పాదయాత్ర సందర్భంగా ఏదైతే తమిళనాడు నుంచి తమిళనాడులోని కన్యాకుమారి నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు కూడా ఈ యాత్ర కొనసాగింది. ఈ యాత్రలో సుదీర్ఘంగా కొనసాగిన ఈ యాత్రలో అనేక సాధక బాధకాలను ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు. అనేక మంది రాహుల్ గాంధీని కలిసి స్వయాన తాము పడుతున్న ఇబ్బందులు అనేవి రాహుల్ గాంధీ దృష్టికి తీసుకొచ్చారు. ఇటు రాహుల్ గాంధీ కూడా అక్కడ లేవనెత్తిన సమస్యలను, అక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా పార్లమెంటు వేదికగా వినిపించేందుకు పార్లమెంటు ఉభయ సభల్లో కూడా కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. మళ్ళా ఇప్పుడు కూడా ఏదైతే 14 రాష్ట్రాల గుండా సాగపోతున్న ఈ యాత్ర ద్వారా ప్రజల బాధలను, సాధక బాధకాలను కూడా తెలుసుకోబోతున్నారు. మరీ ముఖ్యంగా ఈ యాత్ర అనేది మణిపూర్ నుంచి కొనసాగబోతుంది. గత 7-8 నెలల నుంచి కూడా అక్కడ మొత్తం హింసాత్మక వాతావరణం అనేది మణిపూర్లో కొనసాగుతుంది. కానీ ఇప్పటి వరకు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళి అక్కడున్న పరిస్థితి ఏంటి, ప్రజలు ఏ విధంగా ఉన్నారు, అసలు గొడవ కారణాలు ఏంటి అనేది వెళ్ళి ప్రత్యక్షంగా వెళ్ళి కనుక్కోవడంలో విఫలమయ్యారు. కానీ బయట ఇతరత్ర కార్యక్రమాల్లో యాక్టివిటీస్లో పాల్గొనడానికి మాత్రం ఆయనకి టైం దొరికిందంటూ కూడా ఇండియా కూటమి అలయన్స్ పార్టీలు మరియు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పైన, ప్రధాని నరేంద్ర మోడీ పైన విమర్శలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు గతంలోనే మణిపూర్లో హింస చెలరేగిన నేపథ్యంలో అక్కడ రాహుల్ గాంధీ స్వయాన వెళ్ళి అక్కడ ఎక్కడైతే షెల్టర్లలో ఆశ్రయం పొందారో వారందరినీ కూడా కలిసి వారి సాధక బాధకాలు, అసలు గొడవ గల కారణాలు ఏంటి, పరిస్థితి ప్రజెంట్ మీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయి అన్నీ కూడా మొత్తం అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రధాని నరేంద్ర మోడీని వెళ్ళి ఒకసారి చూడమని చెప్పినా కానీ వెళ్లకుండా ఆయన దూతగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని పంపించారు. అమిత్ షా వెళ్ళి వచ్చిన తర్వాత కూడా అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో మార్పు రాలేదు. కానీ ఇప్పటికీ కూడా ఎక్కడో ఒక చోటున అక్కడ ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. ఒకరినొకరు చంపుకోవడం, కొట్టుకోవడం, కుటుంబాలు అనాథులు కావడం, కొంతమంది ఆ మణిపూర్ని వదిలేసి ఇతర రాష్ట్రాలకు పారిపోవడం, ఇదంతా జరుగుతూ వస్తుంది. ఇక అటువంటి ప్రాంతం నుంచే ఈ పాదయాత్ర అనేది మొదట ప్రారంభం కాబోతుంది. మహారాష్ట్రలో మార్చి 20న ముగింపు సభ ఉండబోతుంది. దీనికి సంబంధించి మహారాష్ట్రకు సంబంధించిన కాంగ్రెస్ సీనియర్ నేతలు శివ, అయితే ఈ రూట్ మ్యాప్ కు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? ఇందాక మీరు చెప్పినట్లుగానే మణిపూర్ కు సంబంధించి కూడా ఎంతో విధ్వంసమైన పరిస్థితులు అయితే అక్కడ నెలకొన్నాయి. ఇప్పుడు ఈ పాదయాత్ర కూడా ఎగ్జాక్ట్ గా అక్కడి నుంచే ప్రారంభం అవబోతుంది, మణిపూర్ నుంచి. ఈ నేపథ్యంలో జాగ్రత్తలకు సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టబోయే అవకాశాలు ఉంటాయి? రైట్, ఈ రూట్ మ్యాప్ గురించే 8వ తేదీన రూట్ మ్యాప్ను విడుదల చేయబోతున్నారు. దానికన్నా ముందు కూడా ఈ వారం రోజుల్లో కూడా కాంగ్రెస్ ముఖ్య నేతలు, కీలక నేతలందరూ కూడా, అంటే మొదటి యాత్ర ప్రారంభమే మణిపూర్ నుంచి ఉండబోతుంది కాబట్టి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఒకవేళ అక్కడ నుంచి పాదయాత్ర చేపడితే, అక్కడ నుంచి యాత్ర మొదలు పెడితే అక్కడ ఆ సందర్భంలో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే దానిపై కూడా అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలు మొత్తం అందరూ కూడా అక్కడ మొత్తం లోకల్గా ఉన్న లీడర్లతో అందరితో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. అక్కడ ఈక్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, మైటీస్ కానీ ఇతర తెగలకు సంబంధించి గొడవలు సర్దుమణిగాయా లేదా, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది కూడా ఒక నివేదికను కూడా, ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నారు. అక్కడ ఉన్న నేతలందరితో కూడా, కాంగ్రెస్ నేతలందరూ ఇతర అలయన్స్ సంబంధించిన ఇండియా కూటమి అలయన్స్ నేతలు ఎవరైతే ఉంటారో వారందరితో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ఒకవేళ అక్కడి నుంచి యాత్ర మొదలెట్టే సందర్భంలో ఎటువంటి భద్రతా లోపాలు కానీ, ఎటువంటి దాడులు కూడా, అక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ, ఎటువంటి అనుకోని ఘటనలు జరగకుండా కూడా అక్కడ యాత్ర అనేది మొదలు కావాలి. దీనికి సంబంధించి అంతా కూడా అక్కడ ప్రణాళికబద్ధంగా మీరు అక్కడంతా సిద్ధం చేసిన తర్వాత చెప్తే మరొకసారి కాంగ్రెస్కి సంబంధించిన సీనియర్ నేతలు మరొకసారి మణిపూర్లో పర్యటించి అక్కడి నుంచి ఈ యాత్ర అనేది కొనసాగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక రూట్ మ్యాప్కి సంబంధించి కూడా ఈ హాల్టింగ్లకు సంబంధించి సభ ఎప్పుడు మొదలవ్వాలి, ఆ మొదలైన తర్వాత లంచ్ టైం కానీ, కార్నర్ మీటింగ్స్ కానీ, ఎన్ని కార్నర్ మీటింగ్స్ ఉండాలి, బహిరంగ సభలు ఎన్ని ఉండాలి, మామూలుగా బూత్ లెవెల్ మీటింగ్స్ కూడా ఉంటాయి. ఈ పాదయాత్రలో భాగంగా బూత్ లెవెల్ మీటింగ్స్ కానీ, కార్నర్ మీటింగ్స్ ఇవన్నీ ఉంటాయి. అవి మీటింగ్స్ అన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే దానిపై కూడా ఒక రూట్ మ్యాప్ను 8వ తేదీన రూట్ మ్యాప్ను విడుదల చేస్తారు. 12వ తేదీన పాటను విడుదల చేస్తారు. దీనికి అందరికి సంబంధించి కూడా జనవరి 14న పాదయాత్ర ఉండబోతుంది. మార్చి 20న ముగింపు సభ ఉండబోతుంది. శివ, అదేవిధంగా ఈ భేటీలో రూట్ మ్యాప్ కు సంబంధించిన లోగో, పాట కూడా, దానికి సంబంధించిన నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఆ పాట అనేది దానికి ఒక ముఖ్య భూమిక అయితే పోషిస్తుంది. ఇంతకుముందు రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రకు సంబంధించి ఆ పాట ఎంత సెన్సేషన్ సృష్టించిందో, ఇప్పుడు దీనికి సంబంధించి భారత్ న్యాయ యాత్రలో కూడా ఇప్పుడు అంతకు మించిన పాటను కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం నెలకొంటుంది. ఈ నేపథ్యంలో లాస్ట్ టైం ఎవరైతే ఆ పాటను సృష్టించారో ఇప్పుడు కూడా వారికి ఈ పాటకు సంబంధించిన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుందా? ఎగ్జాక్ట్లీ, డెఫినెట్గా భారత్ జోడో యాత్ర చేపట్టే సందర్భంలో కూడా ఆ పాదయాత్ర చేపట్టే టైంలో ఏవైతే పాటలు ఉంటాయో ఆ యాత్రను ఉద్దేశించి కొన్ని పాటలు విడుదల చేస్తుంటారు. ఆ పాటలు కూడా ఆ పాదయాత్ర చేపట్టే
వ్యక్తికి కానీ దానిలో పాల్గొనే కార్యకర్తలకు అభిమానులు కూడా ఉత్తేజపరిచే విధంగా కూడా పాటలు ఉండబోతున్నాయి. భారత్ జోడో యాత్ర కూడా అదే విధంగా కొనసాగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్గా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కనుక చూసుకుంటే కనుక మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కనుక పాట వింటే కనుక రేవంత్ రెడ్డి పాటను నల్గొండ గద్దరు ఏ విధంగా అయితే పాడారో ఆ పాటను ఉత్తేజపరుస్తూ ప్రజలు చాలామంది కూడా పాదయాత్రలో ఇటు రేవంత్ రెడ్డితో బహిరంగ సభల్లో డ్యాన్సులు వేయడం కానీ నాట్యం ఆడడం కానీ ఉత్సాహంతో ఉరకలేస్తూ కూడా ఈ సభల్లో పాల్గొన్నారు. అలాగే అందరిని ఉత్తేజపరిచే విధంగా ఇటు తెలంగాణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పాట కానీ ఇటు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ మొదటి భారత్ జోడో యాత్రలో పాట విడుదల చేసిన పాట కానీ దానికన్నా ఇంకా మరింత ఉత్తేజపరిచే విధంగా కూడా ఈ భారత్ న్యాయయాత్రకు సంబంధించి కూడా పాట కూడా ఉండబోతుంది. ఆ రూపకల్పన కూడా ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. దానికి సంబంధించి తుది మెరుగులు దిద్దుతున్నారు అనేది కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. దానికి సంబంధించి కూడా త్వరలోనే రూట్ మ్యాప్ అయితే 8వ తేదీన 12వ తేదీన ఈ పాటను కూడా విడుదల చేయబోతున్నారు. 14వ తేదీన ఈ పాదయాత్ర అనేది మొదలు కాబోతుంది. అది మణిపూర్ నుంచి ప్రారంభం కానుండడంతో భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలు అన్నిటిపైన కూడా కాంగ్రెస్ అధిష్టానం కానీ కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ కూడా మరోసారి సమావేశం కాబోతున్నారు. దానికి సంబంధించి కూడా క్లియర్ కట్గా రూట్ మ్యాప్ పాట అలాగే పాదయాత్ర ఎప్పుడు ప్రారంభం కాబోతుంది, ఎప్పుడు ముగియబోతుంది, ఈ మధ్యకాలంలో ఈ పాదయాత్ర మొదలైనప్పటి నుంచి ముగిసే వరకు కూడా మధ్యలో జరగాల్సిన కార్యక్రమాల గురించి కార్నర్ మీటింగ్స్ కానీ బహిరంగ సభలు కానీ ఇతరత్ర సమావేశాల గురించి ప్రధానంగా 2-3 రోజుల్లో కూడా క్లియర్గా ఒక ప్రకటన అయితే విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. Right. Thank you, Shiva. Thanks for the live updates.